ఈ మెడికల్ స్టోర్ ఎన్ని అయిపోయినాయి ఆ మెడిసిన్స్? ఓకే ఓకే సరే సరే. ఇప్పుడు పేషెంట్స్ ఏమన్నా ఉన్నారా? పిలువు తీసుకురావాలి. வணக்கம் டாக்டர். வணக்கம் வணக்கம் வணக்கம். பேர் தங்கமணி சார். தங்கமணி ராயவெண்ணூர்ல இருக்கோம். நம்ம ஃப்ரெண்டு சொன்னாரு டாக்டர் ராஜேந்திரன் இருக்க ஐ டாக்டர், அவர் கிட்ட போற தம்பி அப்படின்னு சொல்லியிருக்கேன். நான் ஈசிஎல்ல வேலை பண்றேன். நான் ரொம்ப நாளா 20 வருஷமா பண்றேங்க. நம்ம దూరమా பார்த்தா దగ్గర కనపడుద్ది సార్, దగ్గర பார்த்தா దూరమా కనపడుద్ది. అదిగా ప్రాబ్లం అన్నా. ఏంటి అంటాడేనా? ఏం చెప్తాడేనా? దూరంగా ఉన్నది దగ్గరగా కనిపిస్తున్నాయండి సార్. దగ్గరగా ఉన్నది దూరంగా కనిపిస్తున్నాయండి. ఆమా సార్, అదే దూరంగా ఉన్న వస్తువులు మీకు దగ్గరగా కనపడతాం. ఆమా సార్, దగ్గరగా ఉన్న వస్తువులు దూరంగా కనిపిస్తున్నాయి. రెండు కరెక్ట్. అది ప్రాబ్లమ్. ఇది ఒకసారి పిలవండి. పిలవండి. ఏంట నీ గుండు ఎక్కడ లబ్డం గుండె ఆడతలేదు అసలు? అంటే ఇంటి పక్క సార్ లెఫ్ట్ మీద పెట్టింది. ఇంత పక్క అంత పక్క చూసా ఏంటి? ఫిరోస్కోప్ పెట్టుకోలేదు సార్. పెట్టుకోలేదా? అలాదండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే 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 గుడ్ 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 గుడ్. ఇప్పుడు చేతులు పైకి ఎత్తండి. పైకిదా ఎత్తినా సార్. ఇంకా పైకి ఎత్తండి. ఎత్తినా సార్. దించండి. దించినా. ఇంకా దించండి. దించినా. ఇంకా పైకి ఎత్తండి. దించినా. పైకి ఎత్తండి. ஓகே 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 சார், எனக்கு ரொம்ப அனுமானமாக வருது. நீங்கள் கண்ணுக்கு சொல்கிறீங்க, நீயே கையை மேலே தூக்குது அப்படின்னு சொல்கிற மாதிரி. ఏమన్నాడు? కన్ను తప్ప అయితే చెయ్యి ఎందుకు ఎత్తమన్నాడా? ஆமாம் சார். నువ్వు పని చేయవా? ஆமாம் சொல்லுங்க. నువ్వు గది కనిపిస్తుందా? ஆமாம் சார். ఈ చొక్క తీసేయి. తీసే చొక్క తీసేసా గది కూర్చోపో. ఇల్లు ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు. వెళ్ళు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నెక్స్ట్ పేషెంట్స్ నమస్తే నమస్కారం నమస్కారం. ఏంటి ప్రాబ్లం ఏంటి? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి కూర్చోండి. జాగ్రత్త కూర్చోండి జాగ్రత్త కూర్చోండి. ఏంటి ప్రాబ్లము? నేను చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. అవి ఏంటంటే సార్, పగలేమో వెలుతురుగా కనపడుతుంది సార్. అగలు వెళ్తున్న కనపడుతుందా? రాత్రి చీకటి అంటే అసలు కనపట్ల. రాత్రిపూట చీకటిగా కనిపిస్తుంది. అమ్మో, చాలా పెద్ద తప్పు ఉందండి మీ ఆవిడకి. చాలా పెద్ద తప్పు. ఎట్లా మీరే చూడాలి సార్. చూస్తాను ట్రీట్మెంట్. ఓకే 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 అర్థమైపోయింది. జబ్బు తెలిసిపోయింది. మీరు ఓ పని చేయండి సార్. మీరు చొక్కా తీసేసి వెళ్ళిపోయి ఆ గదిలో కూర్చోండి. అలా నేను అవునండి. చొక్కా తీసి చొక్కా తీసారు. ఏం సార్ ఇది? దెబ్బ ఆవుడికి నన్ను చొక్కా తీయమంటారండి సార్. డాక్టర్ నువ్వా నేనా? ఎవరులేండి సార్. చేతులు వదిలేయండి. మెలండి. ప్రతి వాడు డాక్టర్ ఎదురు చెప్పేవాడే. చెప్పిన ప్రతి ఏళ్ళు. నమస్కారం సార్. నమస్తే. పేషెంట్స్ ఉన్నారా? ఉన్నారు సార్. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పమంటారు సార్? 10 రోజుల నుంచి ఒకటే ఎక్కింది సార్. రేట్లు కూడా ఎక్కిళ్ళు. మంచినీళ్ళు బాగా తాగుతున్నారా? బ్రహ్మాండంగా 2 జమ్ములు 3 జమ్ములు 4 జమ్ములు తాగుతున్నానండి. అంటే చల్లటి నీళ్ళు ఏమైనా తాగుతున్నారా? అప్పుడప్పుడు తాగుతున్నాయి. చల్లటి నీళ్ళు తాగకూడదండి, ఎప్పుడు వేడి నీళ్ళు తాగాలి. సరే సరే. ఓకే ఓకే. ఒకసారి నవ్వుతారు. ఏది ఎడుతురు కనుగొట్టు. ఆడు కదయా, ఇద్దరు కనుగొట్టు. ఓకే ఓకే ఓకే. అయితే చొక్కా ఇప్పేసి ఆ గదిలో కూర్చో. నర్సు వచ్చి ఇంజక్షన్ ఇస్తాం. అయ్యో డాక్టర్ గారు, ఎక్కింది మా నాన్న కాదండి, బయటకు వచ్చింది మా అమ్మకి. ఇంకెవరన్నా పేషెంట్స్ ఉన్నారమ్మా? లాస్ట్ గా ఒక ఆయన ఉన్నారు సార్. ఒక ఆయన ఉన్నాడా? రాము
కూర్చో కూర్చో బాబు, కూర్చో కూర్చో తొందర కూర్చో, టైం అయిపోతుంది టైం. సరే గాలికి ఆగయ్య, నువ్వు అన్ని ప్రతివాడు పొద్దు నుంచి వస్తాను చూడలేదా, ఇది గాలి పీను, గాలి పీల్చా. ఓకే ఓకే ఆగయ్య, నువ్వు ప్రతివాడు చెప్పేది నాకు అర్థం కాదు, ఏంటో ప్రతివాడు బాగా చెప్తా ఉంటాడు. ఓ అది కానీ డాక్టర్ గారు ఏమైనా తెలియగలుగుతాను, డాక్టర్ నేను నువ్వు మరి ఇంకే. ఓ బంద్ చేయవయ్యా, నువ్వు ఈ చొక్కా ఉంది కదా, ఈ చొక్కా తీసేసి ఆ గది ఉంది చూసా, ఆ గదిలో కూర్చో. ఏంటని చొక్కా ఇప్పది, నేను మీటర్ రీడింగ్ కోసం కరెంట్ ఆఫీస్ తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? సారీ సార్.